అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన ఇంట్లో స్పెషల్ ఒకేషన్స్ కి పండగలకంతా కూడా మనం స్వీట్స్ తోనే సెలబ్రేట్ చేసుకుంటాం. స్వీట్స్ లో అందరికీ నచ్చినది మెత్తగా జ్యూసీగా మనందరి ఫేవరెట్ గులాబ్ జామున్. మంచి పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామున్స్ కి మనం స్క్రాచ్ లో నుంచి చేసుకోవాలి. సో ఈ బ్యూటిఫుల్ గోధుమ రంగులో ఉండే గులాబ్ జామున్స్ ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం గులాబ్ జామున్ చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాంటి గిన్నె ఒకటి తీసుకోండి. ఇందులోకి 200 గ్రాములు కోవా తీసుకుంటున్నాను. ఇది స్వీట్లెస్ కోవా. అలానే 200 గ్రాములు పన్నీర్ ని సన్నగా తురుముకొని తీసుకోవాలి. పన్నీర్ కోవా రెండింటినీ కలిసేలా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా మెత్తగా ఉండేట్టు కలుపుకోండి. మీ అరచేతితో పిండిని ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. కొద్ది కొద్దిగా ప్రెషర్ పెడుతూ ఇలా కలుపుకోండి. మీ దగ్గర వెడల్పుగా ప్లేట్ ఉంటే మీరు అది కూడా వాడుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనుకుంటే అది తీసుకోండి. ఇందులోకి నేను 1/2 కప్పు మైదా వేస్తున్నాను. ఇది మిశ్రమం బైండ్ అవ్వడానికి యూస్ అవుతుంది. సో మైదాని కలుపుకోవడానికి స్టార్ట్ చేయండి. మైదా మిశ్రమంలో ఉండే తేమ అంతా పీల్చుకొని మనకి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఇంకా పిండి నా చేతికి అంటుకోవట్లేదు, అంటే ఆల్మోస్ట్ పిండి రెడీ అయిపోయింది. అలానే ఈ ప్రాసెస్ మొత్తంలో నేను నీళ్లు ఎక్కడా యాడ్ చేయలేదు. కోవా అండ్ పన్నీర్లో ఉండే తేమ సరిపోతుంది. ఒకవేళ నీళ్లు వేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ మొత్తం చేంజ్ అవుతుంది, ఉండలు కూడా సరిగ్గా రావు. చూడండి పిండి చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి పిండిని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోకి గులాబ్ జామున్లోకి పంచదార పాకం తయారు చేసుకుందాం. దీనికోసం నేను 800 గ్రాములు పంచదార తీసుకున్నాను. దీనికి నేను 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్ తో తీసుకున్నాను. సో మొత్తానికి ఇక్కడ నేను 500 ml నీళ్లు తీసుకున్నాను. ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఆగాలి. చూడండి పంచదార పూర్తిగా కరిగిపోయింది. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ యాలక్కాయ పొడి, అలానే మంచి కలర్ అండ్ ఫ్రేగ్రెన్స్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మంటను తగ్గించుకొని 5 నిమిషాలు మరగనివ్వాలి. 5 నిమిషాలు అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను పిండి మొత్తాన్ని కూడా సమంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను. సో ఇంకా మనం ఈ జామున్లని ఫ్రై చేసుకోవడం మొదలు పెడతాం. డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని నూనె కాగిన తర్వాత నెమ్మదిగా చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం లోనే ఉంచుకోండి. ఇక్కడ నేను ఒక బ్యాచ్ కి 4 వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు మీ కడాయి సైజ్ కి బట్టి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో పైకి తీస్తూ ఫ్రై చేసుకోండి. సో మీకు ఈజీగా కలర్ చేంజ్ అవుతూ తెలుస్తుంది. అలానే అన్ని వైపులా కూడా సమంగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత నూనె నుంచి బయటికి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంలో మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. అన్నిటిని వేపుకున్న తర్వాత పంచదార పాకంని వేడిగా గిన్నెలోకి తీసుకుని జామున్లని పాకంలో వేసుకోవాలి. జామున్లు ఆ వేడి పంచదార పాకంలో కనీసం 4 గంటలు నాననివ్వాలి. మీరు ఇంకా ఎక్కువసేపు ఉంచుదాం అనుకుంటే ఒక 6 నుంచి 7 గంటలు కూడా పెట్టుకోవచ్చు. పాకంలో ఉండే స్వీట్నెస్ మొత్తం కూడా జామున్లు పూర్తిగా పీల్చుకొని మెత్తగా జ్యూసీగా అవనివ్వాలి. చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలా పాకంలో బాగా నానిన గులాబ్ జామున్లు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. వీటిని పండగ రోజే కాదండి, ఇంట్లో ఏ స్పెషల్ ఒకేషన్స్ అయినా సెలబ్రేషన్స్ కూడా చేసుకుని మనం పెట్టుకుంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వావ్, అసలు వీటిని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని గోధుమ రంగులో చాలా మెత్తగా జ్యూసీగా ఉన్నాయి చూడండి. అసలు ఆ జామున్ నోట్లో కరిగిపోయింది. అసలు ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఆ జామున్కి పట్టి
ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. ఈ రెసిపీని మిస్ అవ్వకుండా స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఈ గులాబ్ జామున్ని చక్కచక్క చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.